హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హెల్తీ ఓట్స్ కిచడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ వచ్చేసి మన 8+ మంత్స్ బేబీ నుంచి 2 years పిల్లల వరకు పెట్టొచ్చండి. ఇది లంచ్తో కానీ డిన్నర్ టైంలో ఏ టైంలో అయినా పెట్టొచ్చు, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 tablespoons పెసరపప్పు తీసుకుందాం. ఈ పెసరపప్పుని నీట్గా 2-3 times వాష్ చేసుకొని ఒక 30 minutes సోక్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా సగం టమాటో తీసుకొని ఇలా ఒక గ్రేటర్ హెల్ప్తో మనం గ్రేట్ చేసేసుకుంటే మనకు టమాటా అనేది స్కిన్ సపరేట్ అయిపోయి ఓన్లీ టమాటా పల్ప్ అనేది మనం బయటకు వస్తుందండి. సో ఈ విధంగా పిల్లలకి మీరు ఇంట్రడ్యూస్ చేయండి. స్కిన్ అనేది అప్పుడే డైజెషన్ అవ్వదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్ మెథడ్లో మనం ఇలా సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 1 tablespoon నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి కాగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే 2-3 కరివేపాకు రెమ్మల్ని నెయ్యిలో దూరగా వేయించుకుందాం. ఇప్పుడు ఒక వెల్లుల్లి రెమ్మని వేసుకుందామండి. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల పిల్లలకి డైజెషన్ పవర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను సన్నగా తురిమిన క్యారెట్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ క్యారెట్ని 2-3 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు టమాటా కూడా ఉడికిన తర్వాత నేను ఇక్కడ 1 cup ఓట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓట్స్ని కూడా 2-3 నిమిషాలు దూరగా వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1 glass ఆఫ్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మీ పిల్లలు 1 year అబోవ్ అయితే ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. 1 year బిలో బేబీస్కి అయితే సాల్ట్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు పక్కన నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 5 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు 5 whistles వచ్చిన తర్వాత కుక్కర్ పైన మూత తీసి చూడండి, చక్కగా ఉడికిపోయింది కదండి. అన్ని వెజిటేబుల్స్ ఓట్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్మాషర్ హెల్ప్తో అంత మెత్తగా స్మాష్ చేసుకుందాం. మీ పిల్లలకి ఎంత కన్సిస్టెన్సీలో తింటారో అంత మెత్తగా స్మాష్ చేసుకోండి. ఓట్స్ వచ్చేసి పిల్లలకి చాలా మంచిదండి. ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఓట్స్ తప్పకుండా పిల్లలకి పెట్టండి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి సర్వ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.